లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు ఎన్ఆర్ఐ దిలీప్ అనుష దంపతుల సహకారంతో గురువారం శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలోని మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన 2 సంవత్సరాల నాటి నుంచి పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించామని తెలిపారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు వికలాంగులకు వీల్ చైర్స్, యాచకులకు ఆహార పొట్లాలు, దుప్పట్లు పంపిణీ చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో హర్ష, స్వరూప్, యశ్వంత్, నారాయణ, పాండు, చైతన్య, గ్రేస్ బాబు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. మొదటి కరోనా నుండి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాపురం కాలిపోయిన ఇల్లు కాలిపోయిన వారికి సహాయం చేయడం జరిగింది. అలాగే తండ్రి కోల్పోయినటువంటి విద్యార్థులకి 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎంతో మంది వికలాంగులకి వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. రోడ్ల మీద దుప్పట్లు పంచాము. యాచకులకి, వృద్ధులకి, అనాథులకి. రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల యొక్క కుమారుడు నిఖిల్ కుమార్ యొక్క బర్త్డే సందర్భంగా ఈ రోజు చైతన్య మానసిక వికలాంగుల స్కూల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టినాము.